హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో ఆలుతో అప్పడాలని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. వీటికి ఎండతో కూడా పని ఏమీ లేదు, ఫ్యాన్ కింద ఆరిపోతాయి. వీటిని మనం ఆలుతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మరి క్రిస్పీగా ఆలుతో అప్పడాలని ఎలా చేసుకోవాలో చూద్దాము. మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ అప్పడాలని చేసుకోవడానికి ఇక్కడ నేను కేజీ బంగాళాదుంపల్ని తీసుకున్నాను. మీరు ఎన్నైతే అప్పడాలని చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి పొటాటోస్ని తీసుకోండి. ఈ బంగాళాదుంపల్ని నీళ్ళు వేసి బాగా కడిగి తీసుకోండి. ఇలా రబ్ చేస్తూ బాగా కడిగాక వీటిని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి. ఇందులోకి పొటాటోస్ మునిగేంత వరకు నీళ్ళని వేసి కుక్కర్ పైన మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి పొటాటోస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోతాయి. కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి పొటాటోస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా నైఫ్తో గుచ్చి చూసామంటే సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా ఉడికించుకున్న బంగాళాదుంపల్ని నీళ్ళేమీ లేకుండా వడగట్టి తీసుకోండి. వేడి పైన పొట్టు తీయడం కొంచెం కష్టం కాబట్టి చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బంగాళాదుంప పైపొట్టు తీసేయండి. ఇదే విధంగా పొటాటోస్ అన్నింటినీ కూడా పైపొట్టు తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక గ్రేటర్ని తీసుకొని గ్రేట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చేత్తో మ్యాష్ చేసి అయినా తీసుకోవచ్చు. ఇలా గ్రేట్ చేస్తే ఏంటంటే మనకి పొటాటోస్ అనేవి గడ్డలేమీ లేకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇలా పొటాటోస్ అన్నింటిని కూడా తురుముకున్నాక దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా మ్యాష్ చేస్తూ కలపండి. మనం పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా ఇలా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి కరివేపాకునైనా కొత్తిమీరనైనా మీకు నచ్చినవి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి మరొక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఈ పొటాటో మిక్చర్ మన చేతికి అంటుకోకుండా చేతికి కొంచెం నూనెని అప్లై చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పొటాటో మిశ్రమాన్ని తీసుకొని బాల్ లాగా చేసి పెట్టుకోండి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసి పెట్టుకున్నామంటే మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం చేసేటప్పుడు తీసామంటే చేతికి అనేది అంటుకుపోతుంది కాబట్టి ఇలా రెడీగా చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను అప్పడాలను చేయడానికి బటర్ పేపర్ని తీసుకుంటున్నాను. ఈ బటర్ పేపర్కి కొంచెం నూనెని అప్లై చేసి మనం రెడీ చేసుకున్న పొటాటో మిశ్రమాన్ని దీనిపై ఉంచి అంటుకోకుండా కొంచెం దీనిపైన ఆయిల్ని అప్లై చేయండి. దీనిపైన మరొక బటర్ పేపర్తో కవర్ చేసి ఏదైనా ప్లేట్ని తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి ఈజీగా అప్పడం షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రెడీ చేసుకున్న అప్పడాలని ఏదైనా పాలిథిన్ కవర్ పైన అయినా లేదంటే కాటన్ క్లాత్ పైన అయినా వేసి ఆరబెట్టండి. ఇక్కడ నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మనకి ఇంట్లో శారీ కవర్స్ ఉంటాయి కదా, దానిపైన కూడా ఈజీగా మనం అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. కవర్కి అంటుకోకుండా కొంచెం ఆయిల్ని అప్లై చేసి పొటాటో బాల్ని పెట్టి ఏదైనా ప్లేట్తో ప్రెస్ చేసామంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇలా మీకు నచ్చిన విధంగా అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక ఈజీ ప్రాసెస్ని చూపిస్తాను చూడండి. ఇలా ఒకేసారి మనం రెడీ చేసుకున్న పొటాటో బాల్స్ని పెట్టేసి దీనిపైన బటర్ పేపర్ని కానీ కవర్ని కానీ పెట్టి ఇలా ప్లేట్తో ప్రెస్ చేసామంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత చేత్తో ఇలా పల్చగా స్ప్రెడ్ చేయండి. నాకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా అనిపించింది. చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా తీసే పని లేకుండా మనం డైరెక్ట్గా కవర్ పైన చేసామంటే ఈజీగా అయిపోతుంది. ఇదే విధంగా అన్ని అప్పడాలని కూడా చేసి తీసుకోండి. వీటిని ఒక 4-5 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. 4-5 గంటల తర్వాత ఇవి పైన కొంచెం డ్రైగా అయిపోతాయి. తర్వాత రెండో వైపుకి తిప్పి ఆరబెట్టండి. ఇలా ఫ్యాన్ కింద 2 రోజుల పాటు ఆరబెట్టి తీసుకోండి. ఇవి ఫ్యాన్ కింద చక్కగా ఆరిపోతాయి. మీకు ఎండ అవైలబుల్లో ఉందనుకోండి, 1 గంట సేపు ఎండలో పెట్టి తీసుకోండి. ఫ్యాన్ కింద ఆరబెట్టాక ఇక్కడ నేను 1 గంట ఎండలో పెట్టి తీసుకున్నాను. చూడండి మనకి పొటాటో అప్పడాలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ పొటాటో అప్పడాలని మనం ఆయిల్లో ఫ్రై చేసి చూద్దాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పొటాటో అప్పడాలను వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా త్వరగా వేగిపోతాయి. అటు వేసి ఇటు తీయడమే. ఇవి అన్ని అప్పడాల్లాగా డబుల్ సైజులో రావు, మనం ఏ సైజులో చేస్తే అదే సైజులో ఉంటుంది. ఆయిల్లో ఫ్రై చేయడం నచ్చని వాళ్ళు ఇలా మంట పైన కూడా కాల్చి తీసుకోవచ్చు. మనం ఈ అప్పడాలని ఎయిర్ ఫ్రై కూడా చేసి తీసుకోవచ్చు. ఈ అప్పడాలని తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. అలాగే మనం స్టవ్ పైన కాల్చిన అప్పడాన్ని తుంచి చూద్దాము. చూసారు కదా టేస్టీ అప్పడాలని.
మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.